హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో బెల్లం సున్నుండలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. బెల్లం సున్నుండలు తయారు చేయడానికి నేను 1/2 కిలో మినపగుళ్ళు తీసుకున్నానండి. దీనిని మనం బాగా వేయించుకోవాలి. మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. మనము ఈ మినపగుండ్లని ఈ విధంగా కలుపుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. ఈ విధంగా మినప్పప్పుని ఎంతవరకు వేయించుకోవాలంటే మనకి మినప్పగుండు లోపల భాగం అంతా కూడా పచ్చి లేకుండా బాగా వేగిపోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం 2 మినపగుండ్లను నోట్లో వేసుకొని చూసినట్లయితే మనకి తెలిసిపోతుందండి. పప్పు బాగా వేగిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పప్పుని మనము ఎంత నిదానంగా ఎంత దోరగా వేయించుకుంటే మనకి సున్నుండలు అంత టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు నేను దీనిలోనికి 200 గ్రాముల పొట్టు మినపప్పు వేసుకున్నానండి. దీన్ని కూడా మనం బాగా దోరగా వేయించుకోవాలి. ఈ పప్పుని కూడా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈ పొట్టు మినపప్పును కూడా మనం ఎటువంటి పచ్చి లేకుండా బాగా వేయించుకోవాలి. దీన్ని కూడా మనం నోట్లో వేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వేయించుకున్న గుండు పప్పును కూడా ఇందులో వేసి నేను ఒక 5 నిమిషాలు వేయిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల శనగపప్పు తీసుకుంటున్నాను. 2 స్పూన్ల బియ్యం వేస్తున్నాను. ఈ బియ్యం వేయటం వలన మనకి సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది. పప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి సున్నుండల యొక్క టేస్ట్ బాగా పెరుగుతుంది. వీటిని కూడా నేను దీనిలో వేసేస్తున్నాను. వీటన్నిటిని మనం వీటిలో బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా చల్లారనివ్వాలి. పప్పులన్నీ కూడా చల్లారిపోయాయండి. వీటిని అన్నిటిని మనం కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది మెత్తగా ఇష్టపడతారు కదండి, వాళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. కొద్దిగా గరుగ్గా ఉండాలంటే మీరు ముందుగా తీసేసేయాలి. చూసారా, ఈ విధంగా నేను కొద్దిగా బరకగా పట్టుకున్నాను. ఈ విధంగా పప్పులన్నీ కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. నేను ఈ సున్నుండల పిండి తయారు చేయడానికి 500 గ్రాముల మినపగుళ్ళు, 200 గ్రాముల పొట్టుపప్పు తీసుకున్నాను కదండి. ఇవి 2 కలిపి 700 గ్రాములు అయింది. నేను దానిలోనికి 350 గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం బెల్లం కొద్దిగా వేసుకోవచ్చండి. బెల్లం మొత్తం పౌడర్లో కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బెల్లం కలిపిన పిండిని నేను మళ్ళీ జార్లో వేస్తున్నాను.